అతడు నీ సౌందర్యాన్ని కోరాడు. అంటే యేసు ప్రభు కోరుకునే సౌందర్యం ఏంటి? ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకునే పిల్లల్ని మీకు మీ ఆయన ఎలా ఉండాలి, లేదా మీ ఆవిడ ఎలా ఉండాలి, ఎలక్క ఇటువంటి ఆవిడ కావాలంటే నాకు ఎర్రగా ఉండాలి, నాకు గిరిజాల జుట్టు కావాలి, లేకపోతే నాకు తెల్ల నా కుర్రోడు కావాలి, లేదా అందమైన అమ్మాయి కావాలి, అందమైన అబ్బాయి కావాలి. మరి ప్రభు ఏం కోరుతున్నాడు? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఏం సౌందర్యం? ఆయనకి తెల్లగా ఉండాలా, అందంగా ఉండాలి, అది కాదు ఆయన కోరుకునే సౌందర్యం. ఈయనకి ఏ సౌందర్యం కావాలి? వెలుపటి అలంకారం వద్దంట. జడలేస్తారు కదా, ఇప్పుడు ఇది వరకు 2 జడలు వేసుకునేవారు కదండి. ఎన్ని జడలు వేసుకునేవారు? 2 జడలు, ఇటో జడ ఇటో జడ. ఇప్పుడు ఎన్ని జడలు వేస్తున్నారు? ఎన్ని జడలు? చాలా జడలు వేస్తున్నారంట. ఎక్కడో జడ వేస్తున్నారు, ఇక్కడో జడ వేస్తున్నారు, ఇక్కడో జడలు వేస్తున్నారు, ఇక్కడో జడలు వేస్తున్నారు. ఇక్కడ అన్నాడు జడలు అల్లుకోవడం ఒకటే. రెండోది ఏమన్నాడు? బంగారు నగలు పెట్టుకుంటారు. మొన్న వాట్సాప్లో వచ్చింది, మొత్తం ఇక్కడి నుంచి కింద దాకా పాదాల దాకా బంగారమే ఉంది ఒక ఆవిడకి. మరి ఎన్ని కేజీలు బంగారం మరి మోతుందో ఎలా మోతుందో అది తెలియదు కానీ బంగారు నగలు పెట్టుకోవడం ఒకటి. 2, 3 వస్త్రాలు. ఏమండి 100 రూపాయల చీర ఉంది, 30 లక్షల రూపాయల పైన చీరలు ఉన్నాయంట. 100 రూపాయల చీర చేసే పని ఏంటి? ఒళ్ళు దాచుకోవడమే. 30 లక్షల రూపాయల చీర పని ఏంటి? ఒళ్ళు దాయడమే. శరీరాన్ని కప్పుకుంటేనే మనకి వస్త్రం, అంతే. ఈ రోజున చాలామందికి ఏం కావాలంటే ఖరీదైన బట్టలు కావాలి. ఖరీదైన బట్టలు, అవునంటారా కదంటారా? ఖరీదైన బట్టల కొరకు వెంపర్లాడతారు. డబ్బంతా పోసి ఆ బట్టలు కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ ప్రభు అన్నారు, చదవండి ఆ మాటలు. ఏమన్నాడు? చదువు, మీకు మళ్ళీసారి చదువు. జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు కోరుకునే అలంకారము, ప్రభు కోరుకునే సౌందర్యము ఇది కాదు అని చెప్తున్నాడు. అది వెలుపటి అలంకారం ఆయనకి అక్కర్లేదట. 10 జడలు వేసుకున్నవాడికి పరలోకం గ్యారంటీ. అలా ఉంటుందా? బైబిల్ అలా ఉందా? ఎవరు బంగారం ఎక్కువ వేసుకొస్తే వాళ్ళకే పరలోకం అలా ఉందా? అలా లేదు. ఖరీదైన వస్త్రాలు వేసుకున్నవాడు పరలోకం అలా లేదు. అందుకని ఏమన్నాడంటే వెలుపటి అలంకారము మీకు ఏమవకూడదు, అలంకారంగా ఉండక సాధువు అంటే ఏంటి? ప్రభు అలంకారం చెప్తున్నాడు. సాధువుగా ఉండాలంట. అంటే మృదువుగా ఉండాలి, మెత్తగా ఉండాలి, స్మూత్గా ఉండాలి, మృదువుగా ఉండాలంట, సాధువుగా ఉండాలంట. సాధు అంటే కోపపడని తత్వం, చాలా సాత్వికంగా ఉండడం. సాధువుగా ఉండడం అంటే దెబ్బలాటం. ఒక్కొక్కరు చూడండి, ఇంట్లో భార్యతో దెబ్బలాట, పిల్లలతో దెబ్బలాట, భర్తతో దెబ్బలాట, ఇరుగు పొరుగు వారితో దెబ్బలాట. ఒక్కొక్కరికి ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా అండి, వాళ్ళకి అస్తమాలు ఏం కావాలంటే గిలిగజ్జలు కదిపి మరీ దెబ్బలాడతారండి. ఒక్కొక్కరు ఇంటికాడ కూర్చుని ఇదే పని మీద ఉంటారు. భార్యాభర్తలు ఇంట్లో ఉన్నారనుకో, ఏదో మాట్లాడుకోవడం ఉండాలి కానీ ఏముండకూడదు, దెబ్బలాట్లు ఆడకూడదండి. దెబ్బలాట్లు ఎవరిది? సాతాను స్వభావం. ప్రేమ ఎవరిది? దేవుని స్వభావం. ప్రేమించాలండి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. అంతే తప్ప మనము దెబ్బలాట్లాడుతూ కుటుంబంలో ఉన్నామంటే నిజంగా ఇల్లు బైబిల్ అంటుంది ఒక చిన్నపాటి పరలోకంలాగా ఉండాలట. దానికి స్తోత్రం చెప్పండి. ఏమండి కొంతమంది మగవాళ్ళు అట్టండి సర్వేలు చెప్తున్నాయి ఏమనంటే బాగా పొద్దుగుపోయి వస్తారండి ఇంటికి. 5ంటికి డ్యూటీ అయిపోద్ది కదా, డ్యూటీ ఎన్నింటికి అయిపోద్ది? 5ంటికి డ్యూటీ అయిపోద్ది. కానీ 11 గంటల ఇంటికి వస్తాడు. ఏంటి కారణం అంటే వాళ్ళ ఆవిడ అలిసిపోయి నిద్రపోవాలంట. మెలకుగా ఉండగా వస్తే నువ్వు అత్తేయలేదు, నువ్వు ఇత్తేయలేదు, నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని ఏం చేద్దంట ఆవిడ? ఆ భర్తతో దెబ్బలాడుతూ ఉంటుందంట. అందుకని నా భార్య నిద్రపోయేదాకా ఆడెక్కడ పని లేకపోయినా అలా ఈదంట అలా తిరిగి ఇక నిద్రపోతే 11 అయిపోయింది అనుకుని అప్పుడు వస్తాడండి ఇంటికి.
ఏమండి, అతను ఈదులంట పట్టుకు తిరగడానికి కారణం ఎవరు? ఆ భార్య. రాగానే గడగడలాడుతూ మంచినీళ్ళు ఇచ్చి రండి టీ తాగండి అని కూర్చుని చక్కగా ప్రేమగా మాట్లాడుతుంటే డ్యూటీ అవగానే ఇంటికి పరిగెత్తుకొచ్చేస్తాడు. ఇంటికి వెళ్ళిపోవాలి, నా బిడ్డలను చూసుకోవాలి, నా భార్యను చూసుకోవాలని భర్తకి ఇంటి మీద ఉంటుంది మనసంతా. కానీ ఇల్లు ఒక రణరంగంలాగా ఉందనుకోండి, ఆ భార్య అయినా ఇంట్లో ఉండలేదు, ఆ భర్త అయినా ఇంట్లో ఉండలేడు. చిచ్చి ఇక్కడ ఉండి కంటే వెళ్ళిపోవడం మంచిది. ఎందుకు? ఏముంది ఆ ఇంట్లో? దెబ్బలాట, సాధువు లేదు, సాధుత్వం లేదు, మృదుత్వం లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు, గొడవలు, అల్లరే. అలా ఉండకూడదండి. దేవుని స్తోత్రం చెప్పండి, దగ్గర చెప్పాలి హల్లెలూయా. ఇదిగో ప్రభు చెప్తున్నాడు ఏమంటే, ఇదిగో ప్రభు కోరుకునే అలంకారం నీలో ఏ అలంకారం ఉండాలంటే నువ్వు సాధువుగా ఉండాలి, సాధువుగా ఉండాలి. నీకు ఈ సాధు అనేది ఒక అలంకారంగా నీకు ఉండాలి, ఒక అలంకారంగా. నువ్వు అందమైన కళ్ళజడి పెట్టేసుకుంటే నీ భర్త లేకపోతే నీ భార్య ప్రేమించేది. నువ్వు మంచి వంకరాలు వేసేసుకుని లేకపోతే మళ్ళీ దండలు వేసేసుకుంటే ఆ భార్య భర్తకి ప్రేమ వచ్చేది. మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సాధు గుణం ఉండాలి. బాబోయ్, ఇప్పుడు కదిపామంటే కందిరేగలా కుట్టేద్దరా బాబు అనుకోకూడదు. ఏదైనా మాట అన్నామంటే ఇప్పుడు మీదడిపోతారా బాబు అనుకోకూడదు. మనము చాలా ప్రియులరా సాధుత్వం కలిగిన వారంగా ఉండాలి. అది దేవుడు కోరుకునే సౌందర్యం. దేవుడు మనలో ఉండే కోరుకునే అలంకారం ఏంటంటే ఆ సాధు గుణం ఉండాలట మనకి. చదవండి, ఇంకోమన్నాడు, సాధువు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని దృష్టికి మిగుల విలువైనది, చాలా విలువైనదంట నీ హృదయపు అంతరంగ స్వభావం. అది దేవుడు కోరుకునే సౌందర్యం. బాహ్యమైన ఈ తలలో జుట్లు, ఈ బట్టలు ఈ కాదు, ఈ అవసరం లేదండి. ఈ బట్టలు ఎందుకు మనకి? ఒళ్ళు కప్పుకోవడానికి. కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి నీకు ఉండవలసిన అలంకారం, దేవుడు కోరుకునే అక్షయమైన అలంకారం, మిగుల విలువ కలిగిన అలంకారం, ఈ అలంకారాలు లేకపోతే నీకు ఎన్నున్న గుడ్సున్నమాట. కనుక ప్రియులరా, ఈ అలంకారాలు అట్టండి. ఆ కింద అంటాడు, చదవమ్మా 5వ వచనము. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. చూస్తారు, ఆగండి. ఇలాట పూర్వం అంటండి, పూర్వము స్త్రీలు వాళ్ళు అలంకరించుకున్నారు. ఏ అలంకరణ? పురుషులకు లోబడి, భర్తలకి లోబడి వాళ్ళు తమ్మును తాము అలంకరించుకున్నారు. అంటే ఏంటి? సాధువుగా ఉండడం, మృదువుగా ఉండడం, లోబడడం, మాట వినడం. ఈ రోజున ఆడవాళ్ళు చాలామంది అండి భర్త మాట వింటలేదండి. భర్తనే ఒక ఆట ఆడిచ్చేస్తున్నారు, ఆటలు భలే ఆట ఆడిచ్చేస్తున్నారు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొగుడు భర్తే. ఇప్పుడు భర్తని ఆడవాళ్ళు కూర్చో, లేగు, కూర్చో, ఎవరో భార్యలు ఆడిచ్చేస్తున్నారండి. ఆడవాళ్ళు ఈ రోజున సమాజంలో అలా ఉన్నారండి. భర్తల్ని గడగడలాడిచ్చేస్తున్నారండి. ఎందుకంటే చట్టాలు అలాగున్నాయి కనుక ఈ ఆడవాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. ప్రియులను గమనించండి, మనము దేవునికి భయపడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ భర్త మాటిను, నీ భర్తకు లోబడు, నీ భర్త చిప్పు చేతల్లో ఉండు, నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ భర్తకు నువ్వు విధేయత కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంటే మరి దేవుని మాట మనం వినాలంటారా వద్దంటారా? వినాలి. ఎవరైతే దేవుని మాట వింటారోనండి వాళ్ళే దీవించబడతారు. హల్లెలూయా. నీ కుటుంబము దీవించబడద్ది, నీ భర్త, నీ పిల్లలు దీవించబడతారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో నువ్వు తల్లి అనుకోనండి, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ తల్లి ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలండి. నువ్వు ఒక తండ్రి అనుకో, నీ ఇంట్లో నీ పిల్లలకి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఒక మాదిరిగా ఉండాలి. నీ పిల్లలు కూడా, నీ కొడుకులు కూడా రేపు ఏమవుతారు?
ఏమవుతారు? తండ్రులు అవుతారు కదా. ఆ తల్లులైతే ఆ తల్లులకి ఎవరు మాదిరిగా ఉండాలి? పాస్టరమ్మ మాదిరిగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు మాదిరిగా ఉండాలి. మా నాన్నకి మా అమ్మ అన్నం పెట్టదు, నువ్వు పెట్టుకు తిని అంటది. మా అమ్మ ఇల్లు బాగా నువ్వు తుడుచుకో అంటది. మా అమ్మ 10 దాకా లేగదు, నేను లేగను. ఇంట్లో పిల్లలు ఎవరిని చూస్తారండి? ఆడపిల్లలు తల్లిని చూస్తారు, మగపిల్లలు తండ్రిని చూస్తారు. కనుక మన ఇంట్లో ప్రియులరా, మనమందరం కూడా ఎవరికి వాళ్ళే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అదే దేవుడు కోరుకునే సౌందర్యం. కనుక ప్రియులరా, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏంటి ఆ సౌందర్యం అంటే? బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం. నీ హృదయపు అంతరంగము ఎలాగ ఉండాలంటే చాలా సౌందర్యంగా ఉండాలి. దేవుడు కోరుకునే గుణాలు, లక్షణాలు మనం కలిగిన వారంగా మనం ఉండాలి.